అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవము మార్చి 8 నాడు జరగడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, అసలు దీన్ని మొదలుపెట్టిన వాళ్ళు, ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే జర్మన్ యాక్టివిస్టు 1910లో క్లారా జెట్కిన్ అనే ఆమె ఈ ఐడియాను ముందు ప్రపోజ్ చేసిందట అక్కడ కాన్ఫరెన్స్లో. అప్పుడు అందరూ వేరే కంట్రీస్ కూడా దాన్ని అంగీకరించి మొదలుపెట్టాయన్నమాట. అట్లా 1975లో యునైటెడ్ నేషన్స్ దీన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది అన్నమాట. అయితే ఇది అసలు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఈక్వల్ రైట్స్ కోసము మహిళలు ఉద్యమాన్ని ప్రారంభించారన్నమాట. బెటర్ వర్కింగ్ కండిషన్స్, అన్నిటికీ ఇబ్బంది కాకుండా ఉండడం కోసము ఎప్పుడైతే మహిళలు ముందుకొచ్చారో అప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైనందువల్ల ఈ విధంగా ఈక్వల్ రెస్పెక్టు, ఆపర్చునిటీస్, ఫ్రీడమ్ అన్నీ ఉండాలి వాళ్ళ కోసము అని మొదలైనది. ఆ విధంగా ఉమెన్స్ డే అనేది గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడ్డది అన్నమాట. ఇదండి మన అంతర్జాతీయ ఉమెన్స్ డే ఏర్పడిన విధానము. అప్పటి నుంచి కూడా మనము కానీ వీళ్ళు అంతర్జాతీయ ఉమెన్స్ డే అని ఒక రోజును ఐడెంటిఫై చేస్తున్నారు, కానీ మన భారతదేశము ఎప్పటి నుంచో మన అసలు ప్రతిదాన్ని, ఈ ప్రకృతిలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా చూసే అలవాటు ఉంది మనకు. మరి స్త్రీకి గౌరవించే సంస్కారం ఉంది మనకు. కాబట్టి ప్రతిరోజు మనము భూదేవిని నమస్కరిస్తాము, లక్ష్మీదేవికి నమస్కరిస్తాము. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినందుకు మనము దేశాన్ని శాసించగలము. అసలు ఈ సృష్టికి మూలం స్త్రీ అనేది మన వాళ్ళు నమ్మేది కాబట్టి, వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా స్త్రీలు కూడా పాశ్చాత్య మోహాలు తగ్గించుకొని చక్కగా భారతీయతను హక్కున చేర్చుకొని ఆ ధర్మాలు, సాంప్రదాయాలను పాటిస్తే అంటే ప్రపంచంలో మనకు ఒక స్థానం ఉంది. ఎందుకు అంటే మన కుటుంబ వ్యవస్థ మరియు మన వివాహ వ్యవస్థ. కుటుంబంలో ఒక స్త్రీ లేదనుకోండి, ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. అంత ప్రాముఖ్యత ఇచ్చింది ఆడవాళ్ళకు. కాబట్టి అంత బాధ్యత ఉంది. కాబట్టి మనము భూదేవంత సహనంతో వాటన్నిటినీ నిలదొక్కుని ఎదుర్కొని ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేది చేయగలిగేది ఓన్లీ ఒక మహిళ మాత్రమే. కాబట్టి ఇంట్లో ఆడదిక్కు లేదండి అంటారు, చూసారా? ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది, సంసారం నిలబడుతుంది, పిల్లలు అభివృద్ధి చెందుతారు, కుటుంబాలు అభివృద్ధి చెందితే గ్రామాలు, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం భారతీయులుగా గమనించి చాలా గర్వపడాలి. భారతదేశంలో స్త్రీలుగా జన్మించినందుకు ఆ భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ మనమందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళొకసారి అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు.